आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते खबरों की तरफ। संगारेड्डी में रूपेश सुपरिंटेंडेंट पुलिस जिला संगारेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए सालाना क्राइम रिपोर्ट पेश करते हुए कहा कि अमन व अमान की बरकरारी के लिए पुलिस हमेशा मसरूफ रहती है। सड़क हादसात और दिगर जराइम की रोकथाम पर खुसूसी तवज्जो दी जा रही है। खवातीन की हिफाजत के लिए हर सब डिवीज़न में शीट टीम का क़याम अमल में लाया गया है। इस मौके पर रमेश कुमार DSP संगारेड्डी, पूर्णचंद्र रेड्डी DSP पटनचेरू के अलावा दिगर पुलिस अहदेदार मौजूद थे। ఇనిషియేటివ్స్ తీసుకున్నామనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, పోలీస్ శాఖలో చాలా ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎట్లాంటి మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా చూసుకున్నాము. దాంతోపాటు క్రైమ్లో కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాము, క్రైమ్ డిటెక్షన్లో కానీ. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడైతే విక్టిమ్స్ కానీ పిటిషనర్స్ కానీ సాధారణ ప్రజానికానికి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాము. అది పోలీసింగ్ సంబంధించింది కానివ్వండి, కోవిడ్ టైంలో కానివ్వండి, ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానివ్వండి, దాంతోపాటు సైబర్ నేరాలపై అవగాహన, పోక్సో చట్టాలపై అవగాహన, వీటన్నిటికి సంబంధించి కూడా క్లియర్గా వాళ్ళకి చైతన్యపరచడం జరిగింది. సో ఎస్పెషల్లీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ తగ్గడానికి ఈ ఇయర్ భరోసా సెంటర్ దాదాపు 2,15,00,000 రూపాయలతోటి భరోసా సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో ఈ టీమ్స్ని ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటు వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 360 పోక్సో మరియు రేప్ కేసులు ఉన్నాయి. వాటిలో మెడికల్ టెస్ట్, వాళ్ళకి బాధిత మహిళలకు షెల్టర్ కల్పించడం, దాంతోపాటు 90,50,000 నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇప్పించడం జరిగింది. సో భరోసా సెంటర్ కొత్తగా వచ్చింది. అలాగే బాల నేరస్తులు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళందరికీ కూడా ఒక చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ అనేది టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రానున్న కాలంలో మిగతా పోలీస్ స్టేషన్లో కూడా చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఏర్పాటు చేసుకుంటాము. దాంతోపాటు క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్లో యూజ్ అయ్యే సీసీటీవీలు ఏదైతే డేగా గన్ అనుకుంటామో సీసీటీవీ దాదాపు 12,000 సీసీటీవీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మేజర్ టాస్క్ సంగారెడ్డి జిల్లా పోలీస్కి సమర్థవంతంగా 2023 అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం. ఈసారి జిల్లా వ్యాప్తంగా అంతర్ జిల్లా చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ విస్తృతంగా చేశాము. సో దానికి సంబంధించిన డాటా కూడా మీకు ఇస్తాము. దాంతోపాటు ఈ అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఉపాధం మోపడానికి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దాదాపు అక్రమ మద్యం కానివ్వండి, అక్రమ గంజాయి సాగు కానీ, రవాణా కానీ, అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు మరియు PDS రైస్, దాంతోపాటు శాండ్, వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. దాదాపు 1,258 లీటర్ల మద్యం నాన్ ఎలక్షన్ పీరియడ్లో, 313 క్వింటాల PDS రైస్, అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేసిన 1,421 సిలిండర్స్, 634 కిలోల గంజాయి, 8,000 లీటర్ల అక్రమ డీజిల్, 70 లక్షల విలువల అల్ఫాజోల్ డ్రగ్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్య CIR పోర్టల్లో మనకి ఏదైతే మొబైల్ లాస్ ఉంటుందో దాదాపు 3,082 దరఖాస్తులు వస్తే దాదాపు దానిలో 1,298 సెల్ ఫోన్ ట్రేస్ చేసి 410 సెల్ ఫోన్ రికవరీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సైబర్ క్రైమ్ విషయానికి వస్తే దాదాపు 22,71,00,000 సైబర్ ఫ్రాడ్ జరిగితే దానిలో దాదాపు 3,62,00,000 మనీని ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఈసారి 2,44,593 కేసులు చేయడం జరిగింది. వాటిలో 9,59,53,273 రూపాయల ఫైన్ వేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 11,404. ఈసారి ఎన్ఫోర్స్మెంట్లో 2022 నుండి కంపేర్ చేస్తే దాదాపు దాన్ని డబుల్ చేయడం జరిగింది. ఈ చీటింగ్ కేసులు ఒక 2% తగ్గాయి. ఎలాంటి నకిలీ
నోట్ల కేసులు ఎక్కడ కూడా రాలేదు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ చాలా వరకు కౌన్సిలింగ్ అది చేయడం వల్ల కొద్దిగా తగ్గాయి. వాటితో పాటు గేమింగ్ యాక్ట్లో మట్కా కేసులు, ఎన్డీపీఎస్ కేసులు, పీడిఎస్ కేసులు, శాండ్ థెఫ్ట్ కేసులు, సైబర్ క్రైమ్ అఫెన్సెస్ కూడా ఈసారి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మనం కేసెస్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. సో దాంతోపాటు పీడీ యాక్ట్ కేసు కిందకి వస్తే ఒక కేసులో ఒక 4 వ్యక్తులకి పీడీ యాక్ట్ కింద డిటైన్ చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం మేజర్ టాస్క్ ఇంతకుముందు చెప్పినట్టు 2018 ఎలక్షన్స్కి 2023 ఎలక్షన్స్కి ఒక కంపారిజన్ చూస్తే ఎన్ఫోర్స్మెంట్లో అప్పుడు ఎలక్షన్ కేసెస్ 33 ఎలక్షన్ కేసెస్ 2018లో చేస్తే ఈసారి 535 కేసులు చేయడం జరిగింది. సో 1521% ఇంక్రీజ్ చేశాము. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 681 మందిని బైండ్ ఓవర్ చేస్తే ఈసారి 5074 మందిని, అంటే ఒక సడన్ జంప్ అనేది తీసుకురావడం జరిగింది. చిన్నగా కూడా ఎవరైనా అసెంబ్లీ ఎన్నికలకి విఘాతం కలిగిస్తారంటే వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంతోపాటు క్యాష్ సీజర్ కూడా 1,35,00,000 2018 ఎన్నికలలో చేస్తే 2023 ఎన్నికల్లో 3,31,00,000 క్యాష్ సీజర్ చేయడం జరిగింది. ప్రీషియస్ మెటల్స్ కూడా అప్పుడు 3.5 కేజీల గోల్డ్ పట్టుకుంటే ఈసారి 7 కేజీల గోల్డ్ పట్టుకోవడం జరిగింది. ఇక లిక్కర్ విషయానికి వస్తే 2018లో 358 లీటర్ల లిక్కర్ సీజ్ చేస్తే 2023లో దాదాపు 7,500 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్. ఎలక్షన్ కోడ్ ఉన్న 50 రోజులలో 7,500 లీటర్ల లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే క్రైమ్తో పాటు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించిన విషయంలో స్టాఫ్ అందరితో కూడా దర్బార్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఆఫీస్ డిపిఓలో కూడా మైనర్ రిపేర్స్, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఏమైనా ఉన్నా కూడా కొనడం జరిగింది. కొత్తగా మన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో దానిలో కొత్తగా రిక్రూట్ అయ్యే కానిస్టేబుల్స్ ట్రైనింగ్ చేయడానికి దాన్ని కూడా రెనోవేషన్ చేసి రెడీగా ఉంచడం జరిగింది. దాంతోపాటు పోలీస్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో కామధేను పోలీస్ క్యాంటీన్ ఉంటే దాన్ని ఆధునీకరిస్తున్నాము. దాంతోపాటు ట్రాఫిక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండలో కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కూలింగ్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా అన్ని రకాలుగా సంగారెడ్డి జిల్లా పోలీస్ అనేది ఈసారి పోలీసింగ్లో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా క్లియర్గా ఒక లక్ష్యాలని చేసుకొని దాన్ని అధిగమించడం జరిగింది. దాంతోపాటు రానున్న కాలంలో 2024లో కూడా పెంచాలని, అలాగే సైబర్ క్రైమ్ ఈ మధ్య బాగా పెరుగుతుంది. సో దాని మీద ఫోకస్ చేసి దాని గురించి కూడా ప్రజల అవగాహన కల్పించి సైబర్ నేరాలు తగ్గించడానికి, రిపోర్టింగ్ పెంచడానికి మేమంతా కూడా రెడీగా ఉన్నాం. సో గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉంది. సో డ్రగ్ అబ్యూస్కి సంబంధించి కూడా అన్ని విద్యాలయాల్లో యాంటీ డ్రగ్ కమిటీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీటన్నిటితోటి అటు అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్, సో 2 రకాలుగా ఒక మల్టీ ప్రాంజ్ స్ట్రాటజీ చేసి ఈ ఇయర్ కూడా 2024లో కూడా సంగారెడ్డి జిల్లా ప్రజలు అందరూ కూడా శాంతి భద్రతలతో ప్రశాంతమైన జీవితం గడపడానికి సంగారెడ్డి జిల్లా పోలీస్ మా టీం అంతా కూడా రెడీగా ఉంది. We will ensure that every citizen of Sangareddy police will feel the sense of security in terms of law and order and as well as police. Thank you.